నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో గణపతి ఆరాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది, మరెంతో విశిష్టత ఉంది. అనాది కాలం నుంచి అగ్రపూజలు ఆ స్వామివే. వేల ఏళ్ల క్రితం నాటి ఆలయాలలోనూ గణపతికి ప్రధానమైన స్థానం ఇవ్వడం కనిపిస్తుంది. అలాంటి ఆ స్వామి స్వయంభూగా ఆవిర్భవించిన క్షేత్రాలలో కర్ణాటకలోని ఇడగుంజి ఒకటి. పురాణాలతో ముడిపడిన ఇక్కడి మహాగణపతి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ తన్నో దంతి ప్రచోదయాత్. కర్ణాటక ప్రాంతంలో అత్యధికంగా కనిపించే ప్రాచీనమైన ఆలయాలలో గణపతి ఆలయాలు ఎక్కువ. అలనాటి రాజులు ఇతర దేవతలకు సంబంధించిన ఆలయాలలో గణపతికి ప్రాధాన్యతను ఇస్తూనే గణపతి ప్రధాన దైవంగానూ ఆలయాలను నిర్మించారు. అలాగే స్వయంభూ గణపతి క్షేత్రాలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చారు. అలాంటి క్షేత్రాలలో ఇడగుంజి ఒకటిగా కనిపిస్తుంది. కర్ణాటక ఒక ఆధ్యాత్మిక ప్రపంచమనే చెప్పుకోవాలి. ఇక్కడి చరిత్ర పురాణాలతో కలిసి కనిపించడం విశేషం. ఎటువైపు చూసినా ప్రాచీనమైన ఆలయాల ప్రాభవమే కనిపిస్తుంది. ప్రతి పురాతనమైన ఆలయం ఇటు చరిత్రతోనూ అటు పురాణాలతో కలిసి కనిపిస్తుంది. రామాయణ మహాభారత ఘట్టాలతో ముడిపడిన ఈ నేలపై వినాయకుడి ఆరాధన విరివిగా జరిగిందనడానికి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. అందుకు మరో నిదర్శనమై నిలిచిన క్షేత్రమే ఇడగుంజి. ప్రసిద్ధి చెందినటువంటి గోకర్ణ క్షేత్రానికి 62 కిలోమీటర్ల దూరంలోనూ, మురుడేశ్వర్ క్షేత్రానికి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఇడగుంజి విలసిల్లుతోంది. విశాలంగా విస్తరించి ప్రవహించే శరావతి నదీ తీరంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ప్రధానమైన రహదారి నుంచి 4 కిలోమీటర్లు లోపలికి వెళ్లవలసి ఉంటుంది. ఇప్పుడు అటవీ ప్రాంతంగా చెప్పుకునే ఈ ప్రదేశంలో ఒకప్పుడు ఏనుగులు ఎక్కువగా తిరిగేవి. అందువల్ల దీనిని కుంజరవనంగా పిలిచేవారు. అదే కాలక్రమంలో ఇడగుంజిగా మారిందని చెబుతారు. గజానన గణాధిప వినాయక గజకర్ణక మహోధర మహాబల ఉమాపుత్ర విఘ్నేశ్వర గణపతి దేవా జయములనివ్వు ఆదిదేవా. నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ గం 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 గణేశ గం 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 గణేశ. గజానన గణాధిప వినాయక గజకర్ణక గం గం గణేశ గం 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 గణేశ. సాధారణంగా గోకర్ణ క్షేత్రానికి, మురుడేశ్వర్ క్షేత్రానికి వెళ్లిన భక్తులు అక్కడి నుంచి ఇడగుంజికి వస్తుంటారు. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా కొనసాగుతుంది. కొండలు, గుట్టలు, మహావృక్షాలు, వనాలు, పంట కాలవలు దాటుకుంటూ ఈ ప్రయాణం కొనసాగుతుంది. శరావతి వంతెన దాటుతూ ఉన్నప్పుడు మనం ఈ క్షేత్రానికి చాలా దగ్గరగా వచ్చామనే విషయం అర్థమవుతుంది. శరావతి నదీ తీరంలో విరాజిల్లుతోన్న ఆలయాల్లో ఇది ఒకటి. కర్ణాటక రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకునే ఆలయాల జాబితాలో ఇడగుంజి కనిపిస్తుంది. ఏడాదికి 10 లక్షల మందికి తగ్గకుండా భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారని రికార్డులు చెబుతున్నాయి. సల్లని దీవెనలీయంగా వానసినుకులే కురవ
తడిసేరంగా పొలమంతా పండెనుగా దయగల్లా గణపయ్య పంటల్లా సిరులిస్తే ఇంటింటా సంతోషమే సుఖ శాంతులే కురిసేనులే సల్ల మురిసెను నువ్వుంటే అందగా విఘ్నాలు లేవయ్యా ఊరంత పండగా నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ గం 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 గణేశ గం 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 గణేశ గజానన గణాధిప వినాయక గజకర్ణక గం గం గణేశ గం 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 గణేశ. సాధారణంగా చాలా గణపతి క్షేత్రాలలో స్వామివారు ఎలుక వాహనంపై కానీ రాతి వేదికపై కానీ కూర్చొని కనిపిస్తూ ఉంటారు. చతుర్భుజాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్వామి బాలగణపతిగా 2 చేతులతో మాత్రమే కనిపిస్తూ స్థానక ముద్రలో నిలబడి దర్శనమిస్తూ ఉండటం విశేషం. ఆలయం ముందరే ఇరువైపులా పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి బాలగణపతికి గరిక, జిల్లేడు పూలు అంటే చాలా ప్రీతి అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ గరిక, జిల్లేడు పూలతో పాటు పూలు, పళ్ళు, గణపతి చిత్రపటాలు, ప్రసాదాలను విక్రయిస్తూ ఉంటారు. అందువల్ల ఈ దుకాణాల దగ్గర రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఆలయం వాకిట్లో భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ముఖద్వారం పైన పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి, నందీశ్వరుడు, భృగు మహర్షి, నారద మహర్షి ప్రతిమలు కనిపిస్తాయి. ఈ దృశ్యానికి ఈ క్షేత్ర ఆవిర్భావానికి సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు గర్భాలయంలోని బాలగణపతి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. ఇడగుంజి వినాయకుడి రూపం మిగతా క్షేత్రాలకు భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడి గణపతి రాతి పీఠంపై నుంచుని ఉంటాడు. 2 భుజాలను కలిగిన గణపతి ఒక చేతిలో కమలం మొగ్గను, మరో చేతిలో మోదకం పట్టుకుని కనిపిస్తాడు. యజ్ఞోపవీతం, చిరుగంటల హారాన్ని ధరించి స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారు ఎలుక వాహనం లేకుండా దర్శనమిస్తూ ఉండటం విశేషం. శరణం గణనాథ శరణమయ శరణం వరదాత శరణమయ. ఇది బాలగణపతి మూర్తిగా చెబుతూ ఉంటారు. ఇక్కడి బాలగణపతి మూలమూర్తి ఈ కాలం నాటి వినాయక విగ్రహాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. గోకర్ణంలోని మహాగణపతి మూర్తికి చాలా దగ్గరగా ఈ మూర్తి ఉండటాన్ని విశేషంగా చెబుతూ ఉంటారు. అత్యంత విశిష్టమైనవిగా చెప్పుకునే 6 గణపతి క్షేత్రాల్లో ఇడగుంజి గణపతి ఆలయం ఒకటి. మిగతా 5 క్షేత్రాలుగా కాసర్గఢ్లోని మధుర్ గణపతి, మంగుళూరులోని శరవు గణపతి, కుంభాసిలోని ఆనెగుడ్డ గణపతి, కుందాపురంలోని హట్టె అంగడి గణపతి, గోకర్ణంలోని మహాగణపతి కనిపిస్తాయి. ఈ 6 స్వయంభూ గణపతి క్షేత్రాలు ఒక్కొక్కటిగా అనేక విశేషాల నెలవుగా కనిపిస్తాయి. గోకర్ణంలోని మహాగణపతిని చింతామణి గణపతిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఆదిదేవుడి ఆత్మలింగం రావణుడికి దక్కకుండా రక్షించినవాడిగా ఇక్కడి గణపతిని కొలుస్తూ ఉంటారు. ఇది కూడా బాలగణపతి మూర్తియే కావడం విశేషం. శరవు గణపతి విషయానికి వస్తే సూర్యవంశానికి చెందిన వీరబాహు అనే మహారాజు బాణం పడిన ప్రదేశంలో వెలసిన కారణంగా ఇక్కడి గణపతికి శరవు గణపతి అనే పేరు వచ్చింది. ఇక ఆనెగుడ్డే అంటే ఏనుగుతల అనే అర్థం. ఏనుగుతల ఆకారంలో గల కొండ కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది. కుంభాసురుడు అనే అసురుడిని భీముడు సంహరించవలసి వస్తుంది. యుద్ధంలో అలసిపోయిన భీముడు గణపతిని స్మరిస్తాడు. అప్పుడు గణపతి ఆవిర్భవించి భీముడికి ఖడ్గాన్ని అందిస్తాడు. కుంభాసురుడి సంహారానికి కారకుడవుతాడు. ఇక మధుర్ గణపతి ఆలయంలోని గోడ నుంచి ఆవిర్భవించడం ఒక విశేషమైతే, హట్టె అంగడిలోని గణపతి శిఖతో వెంట్రుకలతో ఆవిర్భవించడం మరో విశేషం. ఇలా ఈ ప్రాంతంలో స్వామివారు ఆవిర్భవించిన విధానం,
మహిమలు విస్మయులను చేస్తూ ఉంటాయి. అలాంటి 6 విశిష్టమైన క్షేత్రాలలో ఒకటైన ఇడగుంజి గణపతి విషయానికి వస్తే, స్వామివారు ఇక్కడ ఇష్టపడి కొలువైన వైనం కనిపిస్తుంది. శివ శివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ. శివ శివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ. ఇష్ట కార్యములను సగి గణేశ శరణు శరణు మా విఘ్నేశ్వర. దుష్ట బాధలను తరిమే గణేశ శరణు శరణు మా మహోదర. శరణు శరణు మా విఘ్నేశ్వర, మము శరణు శరణు మా మహోదర. శరణు శరణు మా వినాయక, శరణు శరణు మా లంబోదర. శరణం గణనాథ శరణమయ. శరణం వరదాత శరణమయ. సాధారణంగా తాము తలపెట్టిన కార్యాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడమని వినాయకుడిని భక్తులు కోరుతూ ఉంటారు. భక్తులు ఆరంభించిన పనులు విజయవంతం అయ్యేలా ఆ స్వామి చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడి గణపతి దగ్గరికి వచ్చేసరికి వివాహం విషయంలో స్వామివారి నిర్ణయం సరిగ్గా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అందరూ కూడా ఆయనను పెళ్లి పెద్దగా భావిస్తూ ఉంటారు. పెళ్లిళ్ల విషయంలో యువతీ యువకుల అంగీకారం ప్రధానంగా కనిపిస్తుంది. పిల్లలు ఇష్టపడిన వారితో పెళ్లి జరగడానికి కుటుంబ పెద్దల అంగీకారం కూడా అవసరమవుతుంది. అయితే ఇక్కడి ఒక తెగకి చెందిన ప్రజలు పెళ్లి విషయంలో వినాయకుడి నిర్ణయాన్నే ఖరారు చేసుకుంటారు. ఈ విషయంలో వాళ్లు రెండో ఆలోచన చేయకపోవడం విశేషం. ఈ తెగకి చెందిన వారి ఆచారం ప్రకారం యువతీ యువకులు ఒకరికొకరు నచ్చిన తర్వాత వారిని వెంటబెట్టుకుని ఇరు కుటుంబాల వారు ఇక్కడి గణపతి ఆలయానికి తీసుకుని వస్తారు. ఈ జంటకు పెళ్లి చేయాలా వద్దా అనేది చెప్పమని కోరుతూ 2 చీటీలను స్వామివారి పాదాలపై ఉంచుతారు. కుడి పాదంపై ఉన్న చీటి క్రింద పడితే స్వామివారు అంగీకరించినట్టు, లేదంటే నిరాకరించినట్టుగా భావిస్తారు. ఒకసారి ఇలా చీటీల ద్వారా స్వామివారి అభిప్రాయం ఏమిటనేది తెలిసిన తర్వాత ఎవరు కూడా రెండో ఆలోచన చేయరు. ఏదో ఒక కారణం చెప్పుకొని ఆ సంబంధాన్ని కలుపుకోవాలని అనుకోరు. ఇక ఇక్కడి గణపతిపై గల నమ్మకంతో మిగతా వారిలో కొంతమంది పెళ్లి విషయాన్ని గణపతికి వదిలేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారికి పెళ్లిళ్ల గణపతి అనే పేరు వచ్చింది. వేడుకొంటిరా కాపాడమంటిరా, విఘ్ననాశ నిన్నునే నమ్ముకుంటిరా. వేచి ఉంటిరా కరుణ చూపరా, శుభగణేశుడా అభయమీయరా. విజయదాయక శుభములీయరా, ఏకదంతుడా జాలి చూపరా, శరణు శరణురా నన్ను బ్రోవరా. ప్రమథ గణములా రాజు నీవయా, ప్రథమ పూజలు అందుకోవయా. ప్రమథ గణములా రాజు నీవయా, ప్రథమ పూజలు అందుకోవయా. మంచు కొండలో నిలచిపోకయా, యోగ నిదురలో మునగబోకయా. నీదురాకకై వేచినానయా, విన్నపాలను మరువబోకయా. ఏకదంతుడా జాలి చూపరా, శరణు శరణురా నన్ను బ్రోవరా. ఇడగుంజి గణపతి ఇక్కడ కొలువై ఉండటం వెనుక పురాణ సంబంధమైన ఒక కథనం మనకు వినిపిస్తూ ఉంటుంది. త్రిమూర్తులతో పాటు ఇంద్రాది దేవతలు సైతం ఈ ప్రదేశానికి వచ్చినట్టుగా స్థల పురాణాన్ని బట్టి మనకు తెలుస్తుంది.
ఇక్కడ ప్రదేశం నచ్చటం వలన గణపతి ఇక్కడే ఉండిపోవటానికి ఇష్టపడ్డాడని అంటారు. అందుకు సంబంధించిన కథనం ఎంతో ఆసక్తికరంగా మనకు వినిపిస్తూ ఉంటుంది. ద్వాపర యుగం ముగిసి కలియుగం ఆరంభమయ్యే సమయం అది. కృష్ణుడి అవతార పరిసమాప్తి కూడా జరిగిపోతుంది. అప్పటి వరకు మానవాళికి ఎలాంటి కష్టం వచ్చినా కృష్ణుడు ఉన్నాడనే ఒక ధైర్యం ఉండేది. కాని కృష్ణుడే లేని రోజులను ఎలా ఎదుర్కోవాలి, కలిపురుషుడు కాలు పెట్టడంతోనే కాలం మారిపోనుందే అనే ఒక ఆందోళన మహర్షులలో మొదలవుతుంది. దాంతో వాలకిల్య మహర్షి ఆధ్వర్యంలో అంతా కలిసి లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని తలపెడతారు. గతంలో త్రిమూర్తుల పాదస్పర్శచే చక్రతీర్థం, బ్రహ్మతీర్థం, దేవతీర్థం ఏర్పడిన ఈ ప్రదేశంలో ఆ యజ్ఞాన్ని నిర్వహించాలని భావిస్తారు. అయితే అందుకు అసురులు అడ్డుపడుతూ ఉంటారు. దాంతో యజ్ఞాన్ని పూర్తి చేయలేని తమ నిస్సహాయతను గురించి వాలఖిల్యుడు నారద మహర్షి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఈ యజ్ఞం పూర్తి కావాలంటే గణపతిని ఆరాధించమని నారద మహర్షి సలహా ఇస్తాడు. గణపతి స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చుంటే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుందని అంటాడు. అయితే గణపతి బాలుడుగా ఉన్నందువల్ల పార్వతీ పరమేశ్వరుల అనుమతి అవసరం అవుతుందని చెబుతాడు. దాంతో నారద మహర్షితో కలిసి వాలఖిల్యుడు కైలాసానికి చేరుకుంటాడు. సదాశివుడికి సమస్యను వివరించి తమతో గణపతిని పంపించమని కోరతాడు. అందుకు పార్వతీ పరమేశ్వరులు అంగీకరిస్తారు. అలా ఈ ప్రాంతానికి వచ్చిన గణపతికి మహర్షులు మర్యాదలు చేస్తారు. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. యజ్ఞానికి అడ్డుపడుతున్న అసురులను వినాయకుడు అవలీలగా సంహరిస్తాడు. లోక కళ్యాణం కోసం మొదలుపెట్టిన యజ్ఞం పూర్తవుతుంది. పరవశింపచేసే ఇక్కడి ప్రకృతి, మహర్షుల మర్యాదలు తన మనసుకు నచ్చిన కారణంగా తాను ఇక్కడే ఉండాలని అనుకున్నట్టుగా గణపతి చెబుతాడు. దాంతో మహర్షులు దేవశిల్పి అయిన విశ్వకర్మకు కబురు చేస్తారు. గణపతి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఒక మూర్తిని విశ్వకర్మ తయారు చేస్తాడు. మహర్షులు గణపతి సమక్షంలోనే ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. అప్పటినుంచే స్వామి ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ వస్తున్నాడు. సిద్ధి బుద్ధులు నీ కృపేనయా, చదువు సంధ్యలు నీ దయేనయా. సిద్ధి బుద్ధులు నీ కృపేనయా, చదువు సంధ్యలు నీ దయేనయా. మంగళాకారుడా శుభము కూర్చరా, చెంగటే ఉన్నాను నన్ను కానరా. పాపనాశకా పరమ పూజ్యుడా, పత్రి పూజలు నీవందుకోవయ్యా. ఏకదంతుడా జాలి చూపరా, శరణు శరణురా నన్ను బ్రోవరా. అనునిత్యం ఇక్కడ స్వామివారికి పూజలు, హోమాలు, సేవలు జరుపుతుంటారు. స్వామివారికి సంబంధించిన అన్ని పర్వదినాలను మరింత వైభవంగా నిర్వహిస్తారు. ప్రధానంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువే. ఇక చుట్టుపక్కల క్షేత్రాలను దర్శించుకుని ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఆ గణనాథుడి ఘనమైన అనుగ్రహాన్ని పొందకుండా మాత్రం తిరిగి వెళ్లరు. లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక. లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక. అనితర సాధ్యమైన కార్యముపై పయనమయ్యే వేళ, అనితర సాధ్యమైన కార్యముపై పయనమయ్యే వేళ. అమిత భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించేనయా, నిన్ను పూజించేనయా. లోకాలను పాలించే సిద్ధి ప్రదాయక, లోపాలను సవరించే బుద్ధి వినాయక. లోకాలను పాలించే
సిద్ధిప్రదాయక. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఆలయం తలుపులు తెరిచి ఉంటాయి. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. మంగళూరు నుంచి స్థానిక వాహనాల్లో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. వినాయకుడు స్వయంగా విచ్చేసిన ప్రదేశం, విశ్వకర్మ చేసిన మూర్తిని వాలఖ్యులుడు ప్రతిష్ఠించిన క్షేత్రం ఇది. ఈ ప్రదేశం నచ్చటం వలన గణపతి ప్రత్యక్షంగా కొలువై ఉండగా ఆ స్వామిని పెళ్లి పెద్దగా కొలుస్తూ ఉంటారు. శరావతి నదీ తీరంలో విరాజిల్లుతున్న ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. విజయ కారణం నువ్వంట, విఘ్ననాశనం నువ్వంట, సిద్ధి బుద్ధి నీతోనే, తొలి పూజలు ఇలా నీతోనే. దయగల్లా గణపయ్య మమతల్లా వరమిస్తే ఊరంతా ఆనందం అడుగడుగున ఎగసేనులే. చోటనితోనే వెలుగులు నిండగా రక్షించను ఉంటే ఆనందం నిండుగా. నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ, నీవే రక్ష నీవే దక్ష నీవే గణేశ. గం 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 గణేశ, గం 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 గణేశ. గజానన గణాధిప వినాయక గజకర్ణక గం గం గణేశ, గం 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 గణేశ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.